సరే అండి, చిన్న బ్రేక్ లాంటిది. వైఎన్సిపి తరఫున మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. వై మస్తానప్ప గారికి అత్యంత ప్రాణ స్నేహితులు మా ఉక్కు కార్మిక నాయకులు టీఎన్టీసీ విల్లన మోహన్ గారిని ఒకసారి వేదిక మీద రావాలని కోరుకుంటున్నాము. ఆయన ప్రస్తుతం ప్రభుత్వంలో మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్గా రీసెంట్గా మనకి పదవి వచ్చింది. మీటింగ్ అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల వెళ్తున్నారు. చిన్న సన్మానం వారికి మా తరఫున చేయడానికి వైఎంసీపీ చైర్మన్ వై వరలక్ష్మి గారు మేడం గారిని, అలాగే వై మస్తానప్ప గారి డాక్టర్ చరిష్మ గారిని, ట్రస్టీస్ అనిల్ రాజేష్ గారిని త్వరగా నేస్తమా మాలో ఒకటిగా పార్టీలు వేరైనా మన ఇద్దరు మనుషులు ఒకటే. విడుదల అనే ఆయన పలకరింపులో ప్రేమ ఉంది, మస్తానప్ప అనే నా పిలుపులో అనురాగం ఉంది. మా ఇద్దరు వైరుధ్యం గల పార్టీలో ఉన్న ప్రతిరోజు మీరు కలుసుకునేవాళ్ళు. నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన రిటైర్మెంట్ తీసుకుని ఆయన నిజంగా పార్టీ పట్ల కార్మికుల పట్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే ఉండాలని అనారోగ్యం పాలైన ఒక అడుగు ఈయలేని సమయంలో కూడా తను వెళ్ళినటువంటి శ్రీమతి వరలక్ష్మి గారు, అంతకన్నా ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ఆశయాన్ని ముందుకు చేసిన చంద్రశేఖర్. ఈవేళ నన్ను రమ్మన్నారు అంటే కేవలం నాకు మనసు అంగీకరించలేదు. మస్తానప్ప నేస్తమని ఎందుకనంటే కార్మిక సంఘాలు చాలా ఉన్నాయి స్టీల్ ప్లాంట్లో. ఆయన నన్ను ఇష్టపడినట్టు కానీ నేను ఆయన ఇష్టపడినట్టు కానీ ఎవరు ఇష్టపడలేదు. పక్క కోటలే ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉండేవాళ్ళు. కానీ ఆయన జీవితాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడండి. స్టీల్ ప్లాంట్ గురించి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఉద్యోగాలు చేసిన చరిత్ర మస్తానప్ప గారికి ఉంది. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఫోన్ చేసి నువ్వు టెంట్కి రా, గేట్కి రా, లోపల రా, పోలీస్ స్టేషన్ రా చెప్పి అందరినీ పిలిపించిన సంఘటనని ప్రత్యేకంగా చూశాను. కానీ నా ముందు మీరు లేకపోవడం అనేది ఇది నాకు నిజంగా చాలా బాధాకరం. అటువంటి మహనీయుడు అంటే పెద్ద వయసులో నాకన్నా చెన్నైనా కూడా అంత పెద్ద మనసు, కుటుంబపరంగా కూడా వరలక్ష్మి గారు కూడా ఆయన రోజు చూపిస్తున్నారు. ప్రతిరోజు స్టాటస్లో మస్తానప్ప గారి ఫోటో పిక్ లేకుండా ఏది ఉండదు. కానీ స్మరించుకునే అవకాశం మస్తానప్ప గారు శ్రీమతి వరలక్ష్మి గారు ఇచ్చారు, శేఖర్ ఇచ్చారు. వారి అమ్మాయి కూడా చాలా యాక్టివ్. నేను ఒకటి చెప్తున్నానండి, మస్తానప్ప గారు ఎక్కడో అనంతపురం జిల్లా ఎక్కడో పుట్టారు, ఈస్ట్ గోదావరి అమరావతి దగ్గర పుట్టారు. మా అందరి బాగా ఉంటే ఎక్కడో పుట్టాము, ఎక్కడో చిన్న చదువుకుని ఐటీఐ చేసి స్టీల్ ప్లాంట్ ఉద్యోగం సంపాదించి ఉద్యోగం ద్వారా పిల్లలు చదివించి పెళ్లి చేసి అలా ప్రయోజనం చేసి ఎంత ఆనందమైన జీవితం గడుపుతున్న తరుణంలో 100 సంవత్సరాలు ఉండాల్సిన స్టీల్ ప్లాంట్ 40 సంవత్సరాలకి ఈ పరిస్థితి వచ్చేది. బాగా మాత్రం మాకు ఇవాటి వరకు గుండెల్లో పోలేదు. ఆ కృతజ్ఞత మాకు ఉంది కాబట్టి ఇవాటి వరకు స్టీల్ ప్లాంట్ రక్షణలో మాకు ప్రతిమీ చేస్తా ఉన్నాం. నా ప్రాణం ఉన్నంత వరకు మస్తానప్ప గారి ఆశయ సాధన గురించి నేను ఆయన ఏదైతే తగ్గించామో దాన్ని పూర్తి చేసినంత వరకు ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉన్నాను నా ముందు కృషి చేస్తాను తెలియజేసి చక్కగా అవకాశం ఇచ్చిన నిర్మాణం కూడా పేరు ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి రెడీ